హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హైక్స్. ఇవాళ మేము ఎగ్ బూజీ చేద్దామని ట్రై చేసాము. అది కాస్త ఎగ్ కర్రీ అయ్యింది. అది ఎలా చేసామంటే, ముందుగా మేము ఆనియన్స్ కట్ చేసుకున్నాము. పెద్ద సైజు ఎగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో ఒక 4 తీసుకున్నాము. 4 ఆనియన్స్ చిన్న చిన్నగా పొడువుగా కట్ చేసుకొని ముందుగా ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి ఈ ఆనియన్స్ అనేవి వేసేసుకున్నాము. అలాగే కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము ఆ ఆయిల్లోకి. సో దట్ పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా కలిపేసుకున్నాము. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాము. ఆయిల్లోకి మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి ఈ ఆనియన్స్. ఎంత బ్రౌనిష్ అయితే అంత స్వీట్నెస్ అలాగే బాగుంటుంది కర్రీ కూడా. ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. అండ్ అందులోకి ఒక 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా బాగా ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం, ఉప్పుని. మేమైతే 1/2 స్పూన్ కారం అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలిపేసాము. బాగా కలిపేసుకొని దాంట్లోకి ఇది ఏమంటారు, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాము. ధనియా పౌడర్ కూడా బాగా స్మెల్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. దేంట్లోకైనా వేసుకోవచ్చు. ధనియా పౌడర్ బాగుంటుంది టేస్ట్ ధనియా పౌడర్ వేసుకుంటే. ఆ తర్వాత దాంట్లోకి మేము ఎగ్స్ అనేది దాంట్లోకి వేసుకున్నాము. ఒక 3 ఎగ్స్ వేసుకున్నాము. 3 ఎగ్స్ వేసుకొని దాన్ని పగలగొట్టకుండా మేము దాన్ని తిప్పుకుందామని ట్రై చేస్తే అది అవ్వలేదన్నమాట. సో మెల్లిగా వేసుకుందాము అన్నా సరే అది రాలేదు. ఒక ఎగ్ పగిలిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. సో లాస్ట్కి దాన్ని మేము మొత్తం కలిపేసేసాము చిరాకేసి. చూసేయండి అది ఎలా అయ్యింది ఏంటి అనేది. సో ఆ ఆనియన్స్ అనేవి మొత్తం ఇలా దగ్గరికి వచ్చేలాగా మొత్తం కలుపుతూ ఉండాలి. మొత్తం ఇలా దగ్గరికి వస్తే ఆ ఆనియన్స్ స్వీట్నెస్ కూడా బాగా తెలుస్తుంది. అన్ని 4 ఆనియన్స్ పెద్ద సైజ్వి కట్ చేస్తే మనకి కొంచెమే కర్రీ అవుతుంది. సో ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ మందికి కావాలి అంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. ఇలా పగలగొట్టుకొని సపరేట్గా వేసుకోండి. ఒకదాని మీద ఒక వేసుకోకుండా సపరేట్గా విడివిడిగా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా సపరేట్గా చేసేసేయండి. సో అది అనేది మంచిగా తిప్పుకోవడానికి వస్తుంది అని చెప్పి మేము అలా చేసాము. కానీ అది తిప్పితే రాలేదు, ఎందుకంటే మేము అది కొద్దిగా వేడెక్కిన తర్వాత వరకు ఆగలేదన్నమాట. అది అలా పచ్చిగా ఉన్నప్పుడే మేము తిప్పడానికి ట్రై చేసాము, కానీ అది అవ్వలేదు. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, మొత్తం ఇంకా బాగాలేదు అని చెప్పేసి మొత్తం కలిపేసా. అది అలా ఇచ్చుకుపోయిందన్నమాట మొత్తం. ఇంకా మొత్తం దాన్ని ఏం చేయలేక మొత్తం కలిపేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.